ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మార్కెట్లో కొత్తగా నిఫ్టీ 500 మొమెంటమ్ 50 అనే ఒక ఇండెక్స్ ఫండ్ని లాంచ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏంటి సార్ అది? మోతిలాల్ ఓస్వాల్ లాంచ్ చేస్తున్నారండి దీన్ని. అండ్ మార్కెట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఈ మూమెంటంలో మదర్ లాంటిది అనమాట ఇది. ఇప్పుడు వరకు ఏంటంటే మిడ్ క్యాప్ 150 మొమెంటం 30, లేదా నిఫ్టీ 200 మొమెంటం 30, ఇలా మిడ్ క్యాప్లో ఉంచి అండ్ స్మాల్ క్యాప్లో ఉంచి అండ్ నిఫ్టీ 200లో ఉంచి మొమెంటం ఉన్నాయి. బట్ టోటల్ 500లో ఉంచి మొమెంటం ఉన్న బెస్ట్ 50 కంపెనీస్కి ఇంతవరకు ఎవరు లాంచ్ చేయలేదనమాట. 3 months బ్యాకే నిప్పాన్ వాళ్ళు అప్లై చేశారు, అండ్ బంధన్ వాళ్ళు అప్లై చేశారు, గ్రో వాళ్ళు అప్లై చేశారు, అండ్ మోతిలాల్ ఓస్వాల్ అప్లై చేశారు. ఇది ఫస్ట్ టైం మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళకి పర్మిషన్ వచ్చిందనమాట. ఇప్పుడు లైవ్లో దొరుకుతుంది ఇది ఇండెక్స్ ఫండ్ లాగా. అండ్ ఈటీఎఫ్ లాగా ఈ మంత్ 18th నుంచి దొరుకుతుంది. అంటే ఈటీఎఫ్ లాగా లాంచ్ చేస్తున్నారు, ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇండెక్స్ ఫండ్ అయితే ఎన్ఎఫ్లో దొరుకుతుంది అనమాట ఇది. సో ఎన్ఎఫ్లో మనం కొనుక్కోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొమెంటం కేటగిరీలో ద బెస్ట్ ఉంటుందండి ఇది. లాస్ట్ 18 years కనుక చూసుకుంటే రిటర్న్స్ 23% అండి. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు, నిఫ్టీ 14తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది 23. ఇది న్యాచురల్గా మొమెంటం బాగా ఉంటుందన్నమాట. రిటర్న్స్ వైజ్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఏ ఇండెక్స్తో కంపేర్ చేసినా సరే మిగతా వాటితో పోల్చుకుంటే. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏంటంటే కొత్త ఇండెక్స్ మొత్తం లాంచ్ చేసుకుంటూ వస్తున్నారండి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటికల్లా ఫోకస్ చేస్తున్నారు. మీరు కనుక మొమెంటం ఇన్వెస్టర్ కనుక అయితే కనుక మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు ఈ ఇండెక్స్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అంటే ముందు రోజుల్లో ఇంకా నిప్పాన్ వాళ్ళు లాంచ్ చేస్తారు, అంటే గ్రో వాళ్ళు లాంచ్ చేస్తారు, మిగతా వాళ్ళు లాంచ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇది. ఎందుకంటే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వరకు ఏంటంటే మనకి మిడ్ క్యాప్ 150లో మొమెంటం 50 ఒకటి ఉంది, నిఫ్టీ 200 మొమెంటం 30 ఒకటి ఉంది, స్మాల్ క్యాప్ క్వాలిటీ అండ్ మొమెంటం 100 ఉంది. ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, టాప్ 200 ఉంది. టాప్ 500 లేవు అనమాట. ఇది టాప్ 500లో ఉన్న బెస్ట్ మూమెంట్ ఉన్న 50 కంపెనీస్ అనమాట ఇది. అండ్ రివ్యూ వీళ్ళు మళ్ళీ ఇయర్లీ 2 times రివ్యూ చేస్తూ ఉంటారు అనమాట. 6 months ఒకసారి రివ్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఎక్సలెంట్ అండి. కాబట్టి మీరు ఎవరైనా మొమెంటం ఇన్వెస్టర్ కనుక అయితే కనుక ఈ ఎన్ఎఫ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎన్ఎఫ్ ఇప్పుడు లైవ్లో ఓపెన్లో ఉందండి ఇండెక్స్ ఫండ్. ఒకవేళ ఈటీఎఫ్ లాగా కొనాలి అనుకుంటే మాత్రం September 16 తర్వాత ఓపెన్ అవుద్ది వాళ్ళకి ఈటీఎఫ్ లాగా. ప్రస్తుతానికి అయితే ఇండెక్స్ ఫండ్ లైవ్లో ఉంది, దీనికి మనం అప్లై చేసుకోవచ్చు ఎన్ఎఫ్ లాగా. సో రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఎస్, బెస్ట్ వన్ అనమాట. ఓకే, ఇప్పుడు అదే నిఫ్టీ 500 ఈక్వల్ వెయిటేజ్ ఉంది, నిఫ్టీ 500 కూడా ఉంది. వాటితో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. నిఫ్టీ 500 దాంట్లో పెట్టినా, నిఫ్టీ 500 ఈక్వలెంట్ వెయిటేజ్తో కంపేర్ చేసిన నిఫ్టీ 500 యొక్క మొమెంటం అనేది చాలా ఎక్కువ వస్తుంది రిటర్న్స్. యాక్చువల్ చెప్పాలంటే నీకు లాంగ్ టర్మ్లో బై అండ్ ఫర్గెట్ చేద్దాము, నాకు 2 ఇండెక్స్లు కావాలనుకుంటే కనుక నిఫ్టీ 500 మొమెంటం 50, ఇంకొకటేమో నిఫ్టీ 500 వాల్యూ 50, అది బాగుంటుంది. నిఫ్టీ 500 వాల్యూ 50 ఆల్రెడీ దొరుకుతుంది సెకండరీ మార్కెట్లో, అది ఆల్రెడీ లాంచ్ చేసి అది దొరికింది అనమాట. బట్ మూమెంటం వైజ్గా ఇంతవరకు ఎవరు రన్ చేయట్లేదు, వీళ్ళు రన్ చేస్తున్నారు ఫస్ట్ టైం. ఏది మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు. వీళ్ళ తర్వాత 2-3 రెడీగా ఉన్నారు లాంచ్ చేయడం కోసం. ఓకే, ఇందులో నా బెస్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్స్ వైజ్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా మొమెంటం ఇష్టపడే ఇన్వెస్టర్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్. బేసికల్గా ఐ లైక్ ద మొమెంటం, అందుకని నేను ఇష్టపడతాను దీన్ని. ఓకే, బట్ నేను ఆల్రెడీ స్మాల్ క్యాప్లో ఉన్నాను. స్మాల్ క్యాప్ క్వాలిటీ అండ్ మొమెంటం 100 తీసుకుని ఉన్నా కాబట్టి దీనికి అంత పెద్ద ఎక్కువ అలొకేట్ చేయను. బట్ మీరు కనుక ఒకవేళ కొత్త ఏదైనా ఇండెక్స్ ఫండ్ మీరు చూస్తున్నారు, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది సూట్ అవుద్ది. ఓకే, నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను చూడండి. లాస్ట్ ఆల్మోస్ట్ 18 yearsలో ఎంత రిటర్న్స్ వస్తుందో చూడండి, యావరేజ్ రిటర్న్స్. అండ్ రిటర్న్ చాలా ఎక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. ఇండియాకి సంబంధించి మొమెంటం బాగా పనిచేస్తుంది, ఏ మొమెంటం అయినా సరే. మీరు ఆల్రెడీ కనుక మిడ్ క్యాప్ 150 మొమెంటం 50 కానీ, లేదా నిఫ్టీ 200 మొమెంటం కనుక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీకు అర్థమై ఉంటుంది ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తో. డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అవుద్ది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు చాయిస్ పెరుగుతూ ఉంటుంది ముందు రోజుల్లో. కొత్త ఫండ్స్ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. ఎందులో పెట్టాలి, ఎందులో పెట్టకూడదు అని కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మీ ఫండ్ ఆల్రెడీ గుడ్గా పర్ఫామ్ చేస్తుందంటే ఉంచుకోవచ్చు. ఓకే, లేదు నేను కొత్త వాటిలో పెట్టాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మై బెస్ట్ ఫండ్ అమాంగ్ ద రిమైనింగ్ మొమెంటం ఫండ్స్లో. నేను ఎక్కువ మొమెంటం ఫండ్స్ లైక్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.